హే, పాత సినిమాల హీరోయిన్ లాగా డైలాగులు చెప్తున్నావేంటి? అంత ఫిలాసఫీ మనకు అవసరం? అబ్బో, ఎన్ని రోజులైంది నిత్య నువ్వు ఇలా నవ్వి? సూర్యుడు చంద్రుడు అన్నావు ఇందాక. నీ ముందు వాళ్ళిద్దరూ వేస్ట్. గుడ్ నైట్ అండి. ఏదేది ఇంకొకసారి చెప్పు. గుడ్ నైట్. రేపు మార్పు వస్తుందని ఇప్పుడు నిజంగా నమ్ముతున్నా నిత్య. గుడ్ నైట్. ఈ రోజుతో నాకు ఈ బందీఖాన నుంచి విడుదల వచ్చింది. పంజరంలో చిలక బయటపడి ఎగిరిపోయినట్టు మా అమ్మ నాన్నని తీసుకుని స్వేచ్ఛగా మా ఊరు వెళ్ళిపోతాను. అమ్మమ్మ, తొందరగా రండి. ఏమైంది? అమ్మమ్మ, జై కింద పడుకున్నాడు. కింద పడుకోవడం ఏంటి? అమ్మో, ఆ ఇంట్లో మళ్ళీ ఇంట్లో కూడా గొడవ అవుతుందేమో. ఆయన నిద్ర లేపి పైన పడుకోమంటాను. ఏవండి 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 ఏవండి? ఏంటి? తెల్లారిందండి. 5 అయింది కదా, ఇంకాసేపు పడుకుంటాను. బెడ్ పైన పడుకోండి. నాకు ఇక్కడే హాయిగా ఉంది. ఇంట్లో కూడా మంచం విరిగిందని చెప్పడం అవసరమా? రండి రండి. అమ్మా, నిద్ర వస్తుంది. మీరు నిద్రపోండి. ఇంకే నిద్రపోతాం. కరెంటు షాక్ ఇచ్చి కదలకుండా ఉండమంటే ఎలా చెప్పు? స్నానం చేసొస్తాను. పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు సార్కి ఎలాంటి దగ్గరతనం లేదు. ఈ విషయం అమ్మాయి గారికి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం రావచ్చు. సార్ని మేనేజ్ చేసి వెళ్ళాలి. ఏమండి? ఓయ్, ఏంటిది? ఆ వయ్యారం ఏంటి? ఆ పిలుపు ఏంటి? ఆ కొంగుతో కొట్టడం ఏంటి? ఈ రోజు నుంచి కాదు కాదు, నేను అలా వెళ్ళి రెడీ అయ్యి నేనుగా వచ్చిన తర్వాత నుంచి మనిద్దరం ఇంతే ఇదిగా ఉండాలి. ఈ నేను ఆ నేను ఏంటి? ఇప్పుడు నేను అప్పుడు నేను. ఇక నుంచి ఈ నేనుని వదిలేయండి. ఆ నేనే మీకు అన్ని.
ఆ నేనుతో మీరు ఎలాగైనా ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇదేంటి కొత్తగా? అబ్బా చెప్తుంటే వినరేంటి కొత్తగా పాతగా అంటూ? ఈ రోజు నుంచి అంతా మారిపోతుందని చెప్పాను కదా. ఏం మారింది? ఇదంతా నటనే కదా. రూమ్ లో ఎవరు లేకపోయినా జామరుందని చెప్పినా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీకు నిత్యతో కలిసి ఉండాలని ఉందా లేదా? నువ్వే కదా నిత్య. ఆ, ఆ, నేనే. ఆ, మనం కలిసి ఉండాలని మీకు లేదా? అయ్యో ఎందుకు లేదు? ఎంతో ఉంది, చాలా ఉంది. అయితే నేను చెప్పినట్టు వినండి. అలాగే అలాగే వింటాను. నువ్వు ఎలా చెప్తే అలానే ఉంటాను. అది భర్త అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మీరు రాముడు మంచి బాలుడు అన్నమాట. ఎస్, ఐఎమ్ ఏ గుడ్ బాయ్. మనిద్దరి మధ్య అన్నీ జరిగిపోయాయి, అంతా అయిపోయింది. అన్ని అంతా అంటే? అబ్బా చెప్పింది వింటానని చెప్పి మళ్ళీ ఎదురు ప్రశ్నలు వేస్తారేంటి? సారీ 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 సారీ. ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే మనం కలిసి ఉండవు అంతే. వద్దు వద్దు వద్దు. చెప్పు చెప్పు చెప్పు. మధ్యలో నేనేం మాట్లాడు. ఈ రోజుతో మన 3 రాత్రులు అయిపోయాయి. ఈ 3 రాత్రుల్లో గడిచిన ఆలు మొగలు ఎలా ఉంటారో మనం కూడా అలాగే ఉండాలి. మన మధ్య ఎలాంటి గొడవ లేదు, గ్యాప్ లేదు. సరేనా? బయట అందరి ముందు ఇదే కదా చెప్పి నటిస్తున్నావు. నేను స్నానం చేసొచ్చాక నటించాల్సిన అవసరం లేదు. మనం నిజంగా క్లోజ్ గా ఉందాం. ఈ రాత్రి మనకి మొదటి రాత్రి అవుతుంది. ఇక నుంచి ప్రతి రాత్రి వసంత రాత్రి అవుతుంది. నాకు మీరు, మీకు నేను. మన మధ్య ఇంకెవ్వరూ ఉండరు, ఎవ్వరూ రారు. ఇదంతా నిజమే. అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పటిదాకా అబద్ధంలోనే బతికాను కాబట్టి. అవును, అబద్ధంతోనే బతికారు. ఇక అవసరం మీకు లేదు. అబద్ధం వెళ్ళిపోయి నిజం వస్తుంది. ఏంటే? అదేనండి, నిజం లేనప్పుడు అబద్ధం ఉంటుంది, నిజం వచ్చినప్పుడు అబద్ధం వెళ్ళిపోతుంది. ఏమో నిత్య, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా నన్ను త్రిశంకు స్వర్గంలో పెడుతున్నావు. అసలు సిసలైన స్వర్గం ఈ రోజు మీరు అనుభవిస్తారు. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఏదో ఒకసారి గిల్లు. గిల్లమంటే కొడతావేంటి? నాకు కొట్టడమే వచ్చు. ఏది? గూబ పెట్టేసుకే సౌండ్ వచ్చేలాగా. హాయ్, ఆ విషయం మీకెలా తెలుసు? అప్పుడప్పుడు ఈ పదం నువ్వు వాడుతూ ఉంటావు కదా. ఆహా, బానే గుర్తుంది. పెళ్లికి ముందు మన ప్రతి క్షణం గుర్తుంది, కానీ పెళ్ళయ్యాకే ప్రతిది పీడకల్లా ఉంది. అందుకే ఈ పీడకలని ఇంతటితో మర్చిపోండి. మళ్ళీ నిత్యతో ఇవన్నీ చెప్పకండి. నిత్య అంటే నువ్వే కదా. నీకు నువ్వే చెప్పొద్దంటావేంటి? ఆ, అంటే ఈ పీడకలని గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. స్నానం చేసొచ్చి కొత్తగా జీవితం మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. మీరు పాత విషయాలు గుర్తు చేస్తారేమో అని. ప్రామిస్ నిత్య, ఈ క్షణం నుంచి నేను అన్నీ మర్చిపోతాను. నిజంగానే న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుందని నమ్ముతున్నాను. నీకేం కానివ్వను నిత్య, ఐ ప్రామిస్. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్త థ్యాంక్స్ అండి, భరించువాడే బ్రతుకు వెళ్తున్నాను. స్నానానికి కదా. అతని హృదయం నాటి చెరామి అగ్ని. అవును, ఈ మురికి నిత్యను వదిలించుకొని కొత్త నిత్యగా వస్తాను. హోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకో నీ జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. మేడం, మేడం, మేడం లేవండి మేడం. ఏంటి? తెల్లవారింది మేడం. నా ప్లేస్ లో అమ్మాయి గారు వెళ్ళాలి కదా. అవును కదా, అవును. నువ్వు వెళ్ళి ముందు బేబీని కూడా నిద్రలేపు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మ్. అమ్మాయి గారు,
లేవండి అమ్మాయి గారు, అమ్మాయి గారు, లేవండి అమ్మాయి గారు. తెల్లవారింది, లేవండి అమ్మాయి గారు. ఏయ్, 5:30 కదా అయింది, అప్పుడు ఎందుకు లేపు చచ్చావు? అంటే మీరు సార్ దగ్గరికి వెళ్ళాలి కదా మేడం. జై దగ్గరికి వెళ్ళడానికి నేను తొందరపడాలి కానీ నీకు కంగారంటే? సార్ నిద్ర లేవకముందే మీరు స్థానం మారితే మంచిదని నాకు మంచిదనా, లేక నువ్వు త్వరగా ఇంట్లో నుంచి బయటపడాలన్నా? మా అమ్మను నాన్నను త్వరగా చూడాలని నాకు ఆశగా ఉంది మేడం. త్వరగానే వెళ్దో గాని నిన్ను ఆపాలని నాకు ఏం లేదు. థ్యాంక్స్ మేడం. ఈ రోజు మీ పేరెంట్స్ ని కలుస్తావనే ఆనందంలో నైట్ బాగా నిద్రపోయినట్టున్నావు. అవును మేడం, బాగా నిద్ర పట్టింది. అంటే జై నువ్వు కలవలేదా? కలిసా మేడం. ఆ తర్వాతే నిద్రపోయాం. చాలా త్వరగా నిద్రపోయినట్టున్నారు. బేబీ, నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయి జై దగ్గరికి వెళ్ళు. స్నానం చేసి కాఫీ తీసుకువెళ్ళండి మేడం. సార్ మీకోసమే ఎదురు చూస్తున్నారు. మీరు వెళ్ళగానే మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అంటే నిన్ను చూసుకోలేదా? చూసుకున్నారు మేడం. మిమ్మల్ని అయితే ఇంకా బాగా చూసుకుంటారు అని అంటున్నాను. పోలికలో నీకు నాకు తేడా లేదు కదే. జై దృష్టిలో నువ్వు నేను ఒకటే కదా. లేదు మేడం, నాకున్న అదృష్టం మీ పోలిక రావటం, అంతేగాని మీ అదృష్టం నాకెందుకు? సార్ చనివిచ్చినా నేను నా కర్తవ్యం పూర్తి చేయటం వరకే. సార్కి అసలైన ఆనందం మీరే ఇవ్వాలి. అంటే నువ్వు ఏ ఆనందం ఇవ్వలేదా? ఇచ్చాను మేడం, కానీ అది అబద్ధం. అందులో ఆనందం ఉండదు. మీరు నిజం. మీతోనే సార్కి సంతోషం. బేబీ ప్లీజ్, నువ్వు టైం వేస్ట్ చేయకుండా తొందరగా వెళ్ళు. ఓకే మామ్. చీర కట్టుకుని వెళ్ళండి మేడం. నాకు తెలుసు. ఈ తాళిని కూడా తీసుకోండి మేడం. ఆ దరిద్రం నాకెందుకే, నీ దగ్గరే ఉంచుకో. ఏంటి మేడం? అంటే తాళి తీయడం దరిద్రం అంటుంది మంగా. తాళి లేకపోతే సార్కి డౌట్ వస్తుంది కదా మేడం. తాయెత్తు లేకపోతేనే గొడవైంది అన్నారు. తాళి లేకపోతే? తాళి ఉందే, నా తాళి ఉంది. నేను సపరేట్ గా చేయించి పెట్టుకున్నాను. అచ్చం ఇలాగే ఉంటుంది. అది వేసుకుని నేను వెళ్తాను. ఏ డౌట్ రాదు. అలాగే మేడం. మరి ఈ తాళిని ఏం చేయమంటారు? ఈ ఇంట్లోంచి వెళ్లిపోయాక తీసే. బంగారం కాబట్టి అమ్ముకుంటే అమ్మేసుకో, ఎంతో కొంత మనీ వస్తుంది కదా. తాళంటే బంగారమో డబ్బో కాదు మేడం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంగా. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు? బేబీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఓకే మామ్. మేడం, నేను కూడా బయలుదేరుతాను. ఎక్కడికి? మా అమ్మ నాన్న దగ్గరికి మేడం. జై నిత్య వెళ్లే వరకు ఆగు. అంత కంగారేంటి? అమ్మని చూడాలనుంది మేడం. మా నాన్న ఎలా ఉంటాడో చూడాలనుంది. ఒక ఆడదాన్ని మోసం చేసిన మగాడు ఎలా ఉంటాడే, మోసగాడిలాగే ఉంటాడు. మేడం, అంటే పసిబిడ్డగా ఉన్న నిన్ను మీ అమ్మని ఎప్పుడో వదిలేసి ఇప్పుడు తిరిగొచ్చాడు కదా. ప్రేమించిన భార్యని పేగుబంధాన్ని వదిలేయాలని ఎవరు మాత్రం అనుకుంటారు మేడం?
ఎంతమంది మగాళ్ళు వదిలేయట్లేదు. ఏ పరిస్థితుల్లో వదిలేశారో ఎవరికి తెలుసు మేడం. అయినా మా నాన్నేం మమ్మల్ని వదిలేయలేదు. మేము అక్కర్లేని వాడైతే ఆయన తిరిగి ఎందుకు వస్తాడు మేడం? అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. మా నాన్న నేను నమ్ముకున్నాను, మంచివాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా మా అమ్మ నాకు మా నాన్న గురించి చెడుగా చెప్పలేదు. చాలా గొప్పవాడనే చెప్పింది. నాకు నాన్ సెన్స్ అంతా ఇప్పుడెందుకు? వెళ్ళి బుర్కా వేసుకో. జై ముందు మంగళ ప్రవర్తించకుండా ఫాతిమాలా ఉండు. జైకి దొరికిపోయావో మీ అమ్మ నాన్నల్ని చూడకుండానే చంపేస్తాను. లేదు మేడం, సార్ వాళ్ళు వెళ్లే వరకు జాగ్రత్తగా ఉంటాను. అమ్మాయి గారు సారు వెళ్ళగానే నన్ను పంపించేయండి మేడం. హ, వాళ్ళు వెళ్ళాక ఒక్క క్షణం కూడా నిన్నాపనే. నేనేంటే ఆ దేవుడు కూడా నిన్ను ఈ భూమి మీద ఆపలేడు. అదేంటి మేడం? అదే, ఇప్పుడే నీ కాళ్ళు భూమి మీద ఆగట్లేదు కదా. మీ అమ్మా నాన్నల్ని చూడ్డానికి ఆగమేఘాల్లో వెళ్తున్నావు. ఆ తర్వాత మాకు కనిపించకుండా పోతావు. నీ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోతాయి. వెళ్ళి ఫాతిమాలా రెడీ అవ్వు. స్నానం చేసొచ్చి కొత్తగా జీవితం మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. ఈ మురికి నిత్యను వదిలించుకొని కొత్త నిత్యగా వస్తాను. నిత్య సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు వెళ్ళిందేంటి? కొత్తగా తిరిగి వస్తానంది. ఏంటా కొత్త? పాత విషయాలు గుర్తు చేయనంది. ఎందుకు? ప్రేమించినప్పుడు క్లారిటీగా ఉండేది, పెళ్ళవగానే పజిల్లా తయారైంది. గుడ్ మార్నింగ్ జాయ్. ఐఎమ్ బ్యాక్. వాట్? అదే జై, ఫ్రెష్ అయ్యి తిరిగి వచ్చాను. నువ్వు స్నానం చేసి వచ్చా అని చెప్పినట్లేదు. ఇంకో కొత్త నిత్య వచ్చింది అన్నట్టుంది. ఎస్ జై, నేను సరికొత్త నిత్యని. నిన్ను లవ్ చేసిన, నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న నిత్యని. అంటే నన్ను పెళ్లి చేసుకున్న నిత్యవు కదా? డోంట్ జోక్ జై. ప్రేమించింది నేనే, పెళ్లి చేసుకుంది నేనే, నీతో 3 nights గడిపింది కూడా నేనే. 3 రాత్రులు చాలా బాగా గడిచాయి. ఏ గడవలేదా? ఇప్పుడు వాటి గురించి ఎందుకులే. ఎస్ జై, వాటిని మర్చిపో. ఈ రోజు మళ్ళీ ఫస్ట్ నైట్ లా స్టార్ట్ చేద్దాం. కాఫీ ఇస్తావా? హెడేక్గా ఉంది. సారీ జాయ్. ఏమైంది జై, డల్గా ఉన్నావు? నథింగ్. కాఫీ ఎలా ఉంది? ఓకే. ఏంటిది? ఇంతకుముందు నిత్య కాస్త దూరంలో ఉన్న వైబ్రేట్ అయ్యేవాడిని. ఇప్పుడు దగ్గరకు వచ్చి చేయి వేసినా నాకే ఫీలింగ్ కలగట్లేదేంటి? ఏం ఆలోచిస్తున్నావు జై? నువ్వు నిత్యవేనా? నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ ఇలా ఉండదు. ఇంకెలా ఉంటుంది? అది నీకే తెలుసు.
మంగ ఇంతకంటే క్లోజ్ గా ఉండుంటుందా? 3 రాత్రులు కలిసి ఉన్నారు కదా, బాగా క్లోజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు నేను నిత్యనని నమ్ముతావా? చెప్పండి సార్, లేదా ఇంకా ప్రూఫ్స్ కావాలా? ఇప్పుడు నువ్వేం చేసావు? నిన్ను కిస్ చేశాను. మరి నాకు అలా అనిపించలేదే. యు వాంట్ వన్ మోర్? వెళ్ళిపోయి